హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, నెక్స్ట్ మంత్ బాగా పెళ్ళిళ్ళు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అమ్మాయిని కాపురానికి పంపుతూ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తారు? అక్కడ అడ్జస్ట్ అవ్వమ్మా, ప్రతి విషయంలో అడ్జస్ట్ అయ్యిండు, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. నేనేమంటానంటే అడ్జస్ట్ అవ్వాలి, కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళారో వాళ్ళు 4 విషయాలు అయితే కంపల్సరీ తెలుసుకోవాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ముందు పెళ్ళయ్యి కొత్తగా ఆ బ్యాక్గ్రౌండ్ వేరు, ఈ బ్యాక్గ్రౌండ్ వేరు కాబట్టి అమ్మాయి అబ్బాయి ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఏం కావాలంటే ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి. ఆ పెళ్ళి అనేది ఒక మొగ్గలాగా వాళ్ళ జీవితంలో ఉంటుంది. అది పుష్పంలాగా వికసించాలంటే టైం పడుతుంది. ఈలోపు ఓపిక, ఓర్పు కూడా ఇద్దరికీ చాలా అవసరం. పెళ్ళైన కొత్తలోని చాలా చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా విధాలుగా ఉంటాయి. మనం అనుకున్నట్టు అక్కడ ఉండకపోవచ్చు. వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాధపడచ్చు. కానీ ఇద్దరు కొత్త కాబట్టి ఓపిక, ఓర్పుతో ఉన్నారంటే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్. రెండోది నమ్మకం. మీరు నమ్మకం అనేది చాలా విషయాల్లో మీరు నమ్మకం పెట్టుకొని అబ్బాయి ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. బయటికి నీతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, బయటికి తీసుకెళ్ళలేకపోవచ్చు, చాలా జరగచ్చు. కొద్ది సమయం ఇవ్వాలి వాళ్ళకి. మీరు ఒకళ్ళు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ చేసుకొని నమ్మకంగా ఉండాలి. మూడోది ఒప్పుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. నీ అలవాటు వేరు, ఆ అబ్బాయి అలవాటు వేరు, అలవాట్లు వేరు, ఆలోచనలు వేరు. ఇద్దరు కలిపి ఒక చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా అయ్యే మిస్టేక్స్ జరుగుతాయి. అవన్నీ ఇద్దరు మాట్లాడుకొని నమ్మకంగా కనుక్కున్నారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక చివరిగా పోల్చుకోవద్దు అసలు. మీ ఫ్యామిలీ అలాగా, మా ఫ్యామిలీ అలాగా, నేను ఎలా ఉండేదాన్ని, నేను ఎలా ఉండేవాడిని అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకొని పోల్చుకోవద్దు ఒకళ్ళనొకళ్ళు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకలాంటి వారు కాదు. ఎందుకంటే వేరే బ్యాక్గ్రౌండ్, నీది వేరే మనస్తత్వం, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న విధానం వేరు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అబ్బాయి తరపు వాళ్ళు చూడగలగాలి. ఎందుకంటే ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగి అప్పుడు దాకా తల్లిదండ్రులతో ఉండి ఆ హ్యాపీనెస్తో ఉన్న అమ్మాయి వచ్చిన తర్వాత అత్తారింటికి వచ్చినాక ఎంతో కొంత ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ని పోగొట్టడానికి అత్తారు ఇంటి తరపు వారు ఖచ్చితంగా అమ్మాయితో చక్కగా మాట్లాడి అన్నీ చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ లైఫ్ని శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి, అర్థం చేసుకునే తత్వం కావాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ పార్ట్నర్స్ ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు గౌరవంగా మాట్లాడుకోవాలి, గౌరవించుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని గౌరవించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.